హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పెసరట్టు అండి. చాలా చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ బాగుంటుందండి, అందరూ ఇష్టపడతారు. ఇది పెసరపప్పు అంటే చాలా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పెసరపప్పు ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. మీరు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, పెసర దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ పెసరపప్పుని ఒక 4 గంటలు 5 గంటల్లో నానపెట్టుకున్నామండి. ఇలాగా పొట్టు అంతా వంపేసాయి కూడా 4-5 వంపులు వంపాను, కానీ పొట్టుని పూర్తిగా పోగొట్టలేదు, కొంచెం ఉంచాను అనమాట. పొట్టు ఉంచితే మనకి మంచిది, ఫైబర్ అది ఉంటుంది కదా, అందుకని అట్లా ఉంచానండి పప్పులో. ఈ బియ్యం కూడా దాంతోపాటు నానబెట్టుకున్నాను, వేరుగా సపరేట్గా నానబెట్టుకున్నాను. అల్లము 1 కప్పు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసుకుందాము. చూడండి, 1/2 కేజీ పెసరపప్పు తీసుకున్నాను. దీనికి 100 గ్రాములు బియ్యం నానబెట్టుకున్నాను అండి. ఇప్పుడు కొంచెం బియ్యం ముందుగా వేసుకుంటే చక్కగా మనకి మెత్తగా వస్తుంది బియ్యం పిండి. ఇప్పుడు కొంచెం నలిగిందండి బియ్యము. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును వేస్తున్నాను. ఇలా వాటర్ ఉంచుకొని వాటర్ తోటే వేసుకోవాలండి. మనం కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ మెత్తగా అయ్యే వరకు కూడా మనము గ్రైండ్ చేసుకుందాము. చూడండి, పచ్చిమిరపకాయ, అల్లము 2 పచ్చిమిరపకాయలు వేసాను. అల్లము 1/2 కప్పు ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పిండిలో వేసేస్తున్నాను. 1 స్పూను జీరా వేస్తున్నాను, 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. చూడండి, మెత్తగా అయిపోయిందండి. చూడండి, బాగా స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను, ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము రుబ్బి పెట్టుకున్న దోశ వేస్తున్నానండి. చూడండి, ఇట్లా పల్చగా వేసుకోవాలి చక్కగా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. రెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి ముక్కలు. కొంచెం జీరా వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, దోశ రెడీ అయింది. చూడండి, ఎర్రగా ఎంత బాగా వచ్చిందో చూడండి. దోశ తీసేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. పెసరట్టు భలే టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నది కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో చూడండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. ఈ దోశకి ఈ చట్నీ, కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. ఇలా తిన్నామంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.